మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 5 రోజుల్లో కుంభరాశి వారి జాతకులు మీకు రహస్య శత్రువుల వలన జరగబోతుంది ఇదే. తప్పక ఈ వీడియోని చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడాను ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మరొక 5 రోజుల్లో మీకు చాలా వరకు సమయం కలిసి రాబోతుంది. వ్యక్తిగత పనులు చాలా పూర్తవుతాయి. ఇంట్లో చిన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరము. అలాగే మీకు ఇష్టమైన వంటకాన్ని ఇంట్లో తయారు చేసుకుని తింటారు. ఇతరులకు సలహాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటారు. అలాగే ఈ రాశి వారు వీలైతే బయట ఆహారానికి దూరంగా ఉండండి. వృధా ఖర్చులు చేయకుండా ఉండండి. ఈ రాశి ఉద్యోగస్తులు విమర్శలకు ప్రభావితం కాకుండా జాగ్రత్తగా ఉండండి. మీరు మీ పని చూసుకోండి. ఇతరుల విషయాల్లో తలదూర్చకండి. అలాగే మీకు కాస్త చెడుగానే ఫలితాలు కలగవచ్చును. అలాగే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతికూల పరిస్థితులు మీకు మీ యొక్క ముందుకు వస్తాయి. ఈ 5 రోజుల్లో పై అధికారులతో వాగ్వివాదం జరుగుతుంది. రాజకీయాల్లో చిక్కుకోకుండా ఉండండి. సంపాదన పరంగా బాగుంటుంది. ఖర్చులు ఉంటాయి. వృధా ఖర్చులకు దూరంగా ఉండండి. ఈ రాశి వారికి కాస్త మిశ్రమమైన ఫలితాలు కూడా కలగొచ్చు. మీరు ఏదైనా పనిని భాగస్వామ్యంతో చేయడం మంచిది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భావాలు తమ భాగస్వామికి వ్యక్తం చేసే అవకాశం పొందుకుంటారు. ఇందులో ఇద్దరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడుపుతారు. పురోగతికి దారులు వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. మరియు మీరు ఏదైనా పనిలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఉంటే గనక ఆ యొక్క పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో ఫైనాన్స్ విషయంలో కొన్ని సమస్యలు ఉండవచ్చును. ఆఫీసులో మీకు కాస్త ఇబ్బందికర వాతావరణం అయితే కలగవచ్చును. సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. అలాగే ఆఫీసులో మీ యొక్క జూనియర్ల మాటల వల్ల బాధపడతారు. కాస్త ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కావున తస్మాత్ జాగ్రత్త. మీరు చాలా వరకు కూడా సామాజిక కార్యక్రమాలకు సహకరించగలరు. సంబంధానికి సంబంధించిన విషయాలకు సంబంధించి గందరగోళంగా ఉంటారు. మరొక 5 రోజుల్లో ఎటువంటి కీలక నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదంటూ జ్యోతిష్య పండితులు సైతం తెలియజేస్తున్నారు. అలాగే పని చేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ 5 రోజులు కూడాను కొంతమంది రహస్య శత్రువులు మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఆఫీసులో ఎక్కువగా కష్టపడాల్సి రావచ్చును. ఆదాయం పెరుగుతుంది. స్నేహితుల నుండి మద్దతు పొందుకుంటారు. అలాగే మీ యొక్క ఖర్చులు పెరుగుతాయి. మీరు పూర్తిగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త శక్తిని అనుభవిస్తారు. ఈ యొక్క సమయం పెట్టుబడికి అనుకూలము. శత్రువులపై విజయం ఉంటుంది. కొంతమంది శత్రువులు మిమ్మల్ని నష్టపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నించినా వారు విజయం సాధించలేరు. మీరు వారిని ఓడిస్తారు. అయినా కూడా మీరు మీ పని చేసుకుంటూ మీ యొక్క రహస్య శత్రువులను గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి ఈ రాశి వారు డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. పని చేసే చోట కొంతమంది రహస్య శత్రువులు మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క శత్రువులు ఎన్నో రకాలుగా ప్రయత్నించినా మీరు వారినే ఓడిస్తారు. మీ పని మీరు చేస్తూనే ఉండాలి. ఇతరులను గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మీ యొక్క జీవితంలో అంతా కలిసి వస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా మరొక 5 రోజుల్లో ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుందో. ఏ శత్రువులతో యుద్ధం చేయబోతున్నారు. వారి విషయంలో కాస్త మెలకువ కలిగి ఉండండి. శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.